అధ్యక్ష, ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో రకాల మార్పులు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని మార్చడం జరిగింది. మరి తెలంగాణ రాకముందు రైతాంగం అంతా కూడా పడిన కష్టాలు అంతా ఇంత కాదు. గత ప్రభుత్వాలు ఎన్నో మార్లుగా చెప్తాయి, రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అని. చెప్పిన ప్రభుత్వాలు, చెప్పిన ప్రజాప్రతినిధులు ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే మార్పులు తీసుకొచ్చినాడో ఆ మార్పులను కష్టపడుతూ ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఆనాడు ఏనాడన్నా పల్లెల్లో పగటిపూట కరెంటు ఉండేనా? ఆనాడు ఏ గ్రామంలో అయినా ఆత్మహత్యలు లేని రైతులు ఉండేనా? ఆనాడు ఆ ప్రభుత్వాలలో మరి ఆర్థిక ఇబ్బందులతోటి పెట్టుబడులు దొరకక బ్యాంకులు లోన్ ఇవ్వకుండా ఇబ్బంది పడిన ఆ రోజులు. ఇదే తొలి అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి గారు ప్రసంగంలో గౌరవ పెద్దలు జానారెడ్డి గారు అన్నారు, ముఖ్యమంత్రి గారు బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు, ఒక్క కరెంటు తీసుకొస్తే చాలు బ్రహ్మాండంగా చేసినట్టు అవుతుంది, బంగారు తెలంగాణ వస్తుందని చెప్పారు. ఈరోజు కరెంటు వచ్చిందా లేదా అనేది ఒకటి ఉదాహరణ అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఆ రోజు తెలంగాణ నుంచి విడిపోయేటప్పుడు తెలంగాణను అపహాస్యం చేస్తూ మా నుండి విడిపోతే తెలంగాణ బాగుపడదు, మా నుండి విడిపోతే తెలంగాణలో కరెంటే లేదు, మా నుండి విడిపోతే తెలంగాణలో పంట పండించడానికి నీళ్ళే లేవు, తెలంగాణలో ఎడారిగా మారుతుంది, కరెంటు తీగల మీద బట్టలు ఎండేస్తారని చెప్పి ఆనాటి ఆంధ్ర పాలకులు అపహాస్యంగా మాట్లాడిన దాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, రైతాంగము గ్రామీణ ప్రాంతాలు ఏ విధంగా ముందుకు పోతున్నాయో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ తెచ్చుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆహార్నిశలు కష్టపడి మరి కరెంటు 24 గంటల కరెంటు వ్యవసాయానికే కాదు గ్రామీణ ప్రాంతంలో కూడా తీసుకొచ్చి ఈరోజు కనువిప్పయ్యే విధంగా మరి ఆ నాయకులకు చూపించడం జరిగింది. ఆనాడు పల్లెల్లో ఎవరన్నా వచ్చి పగటిపూట నిద్రపోవాలంటే కరెంటు లేదు, బావిల దగ్గర పోయి మోటార్ పెట్టాలంటే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోదో తెలియదు, 2 గంటల 3 గంటల కరెంట్ ఇచ్చి సరైన టైంలో ఇవ్వకుండా ఒకటేసారి మోటార్లు ఆన్ చేస్తే పత్తులు కాలిపోయినాయి, స్టార్టర్లు కాలిపోయినాయి, మోటార్లు కాలిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినాయి. అనేక రకాల ఇబ్బందులు పడుతున్న తరుణంలో వ్యవసాయమే దండుగా, వ్యవసాయం చేయలేం, వ్యవసాయం చేస్తే ఆర్థికంగా నష్టపోతాం అని చెప్పి పల్లెల నుంచి వ్యవసాయ రంగాన్ని వదిలిపెట్టి పట్టణాలకు వలసలు పోయిన సంగతిని మనం చూసాం. ఈరోజు వలసలు పోయిన వాళ్ళే వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోతున్నారంటే ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి మన ముఖ్యమంత్రి చేసిన అహర్నిశలు చేసినటువంటి కష్ట ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఆ రోజు వ్యవసాయ రంగానికి మరి కరెంట్ ఏదైతే ఇచ్చినామో, కరెంట్ ఇచ్చిన తర్వాత మరి అరకొరగా ఉన్నటువంటి ఎరువులను మరి పూర్తి స్థాయిలో బఫర్ స్టాక్ పెట్టుకొని ఎరువులను అందించే విధంగా ప్రణాళికబద్ధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు లేని విధంగా మరి ఎరువులను అందించిన సంగతి మనం గుర్తు చేసుకోవాలి. ఆనాడు వాళ్ళ ప్రభుత్వంలో ఒక ఎరువు బస్తా కావాలంటే భార్యాభర్తలు ఇద్దరు లైన్లో ఉండి చెప్పులు ఉడగొట్టుకొని చెమట ఓడ్చుకొని తిండి తినక తిప్పల ఉంటే ఒక్క రోజుకో 2వ రోజులో నిలబడితే 1 బస్తా 2 బస్తాలు ఇచ్చిన సంగతి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు బఫర్ స్టాక్ పెట్టి వ్యవసాయ రంగాన్ని అన్ని రకాల ముందుకు తీసుకుపోతున్న సంగతిని మనం ఆలోచించాలి. ఆ రోజు నీళ్లు లేక బోర్లు ఎండిపడుతున్న తరుణంలో మరి ఏ విధంగా ప్రణాళిక చేసుకుంటే ఈ రైతాంగానికి నీళ్ళు వస్తాయి అని ముందుగా ఆలోచించి మిషన్ కాకతీయను ముందు చేసుకోవాలి, ఆ చెరువులను నింపుకునే విధంగా ప్రణాళికగా చేసుకోవాలి, గొలుసుకట్టు చెరువులను చేసుకొని మరి ప్రాజెక్టులను కట్టుకొని అనతి కాలంలోనే ప్రాజెక్టును 3 సంవత్సరాల కాలంలో ఎక్కడ లేని విధంగా ప్రపంచంలో పెద్ద ప్రాజెక్టు అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకొచ్చి 800 మీటర్ల కింద ఉన్నటువంటి వాటర్ని ఈరోజు తెలంగాణ ప్రాంతానికి ముఖ్యంగా మా వరంగల్కు, కరీంనగర్కు, నల్గొండకు తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి దీనికి వ్యవసాయ రంగానికి ముందుగా తీసుకుపోవడానికి 25,000 కోట్లు పెట్టడం కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి అటు కరెంట్ ఇచ్చి, ఇటు ఎరువులు ఇచ్చి, ఇటు నీళ్ళు ఇచ్చిన తర్వాత మరి రైతు పంట పండించుకోవాలంటే ఏం చేయాలని చెప్పి ఆలోచన చేసి ఒక రైతు బంధువుకు మనం ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుందని చెప్పి ఆలోచించి ఆనాడు ఏ ప్రభుత్వాలైనా రాజుల కాలమైనా పట్వార్ల కాలమైనా
రకాలు వసూలు చేసిండ్రు, శిస్తులు వసూలు చేసిందే తప్ప భూములను లాక్కునేదే తప్ప మన రైతు బంధు, మన ఆత్మీయుడు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుకు పెట్టుబడి పెట్టి మరి పంట పండించుకునే విధంగా ప్రణాళిక చేసి ఈరోజు శిస్తులన్నీ మాపు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి రైతు బంధుకు 14,800 కోట్ల రూపాయలను పెట్టుకోవడం ఈరోజు మరి ముఖ్యంగా ప్రజలందరూ, రైతులందరూ కూడా హర్షిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆనాడు రైతు చనిపోతే, ఆ ప్రభుత్వంలో ఆనాడు రైతు చనిపోతే ఆపద్ బంధు అని ఉండే. అధ్యక్ష, ఇది ఒక్కసారి నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఆపద్ బంధు అంటే 50,000 రూపాయలు వచ్చేది. ఆ 50,000 రూపాయలకు ఆ రైతు అప్లికేషన్ పెట్టుకుంటే, కలెక్టర్ పెట్టుకుంటే, ఎంఆర్ఓ గారు వస్తే, ఎంఆర్ఓ గారు కానీ పోలీస్ శాఖ నుంచి ఎస్ఐ గారిని ఎంక్వైరీకి వస్తే గ్రామాలకు వస్తుడితోటే ఆ రైతు కాదు, ఆ రైతుకు ఆత్మహత్య చేసుకోలేదు, తన భార్య తిడితే చనిపోయిందని, తన పిల్లలు తిడితే చనిపోయిందని చెప్పి మరి పడని వాళ్ళు చెప్తే ఆ రోజు రైతు వచ్చే బంధు కూడా రాకుండా పోయేది. ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆపద్ బాంధవుడు ఏ విధంగా చనిపోయినా, ఎట్లా చనిపోయినా, రైతు పాము గుట్టి చనిపోయినా, పొలం కాడ చనిపోయినా, జ్వరం వచ్చి చనిపోయినా, ఏ విధంగా చనిపోయినా రైతు బంధు రైతు మరి ఇవ్వాలనే ఉద్దేశంగా ఈరోజు బీమా చెందే విధంగా మరి ఒక పథకం పెట్టుకొని 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 5 లక్షలు కూడా అధ్యక్ష, ఆ ఇంటిలో ఏడుపులు ఆరకముందే, ఆ ఇంటిలో 11వ రోజు వెళ్ళకముందే, ఆ ఇంటి నుండి బంధువులు బయటికి పోకముందే 5 లక్షల రూపాయలు అకౌంట్లో వేసిన గనుడు మరి దేవుడు అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కొలుస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే ఈరోజు మరి దీనికి కూడా మనం బడ్జెట్లో పెట్టుకొని ముందుకు పోతున్నాం అధ్యక్ష. మరి అలాగే ఈరోజు రైతు బీమా ఏదైతే ఉన్నదో మన దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి కంపెనీ ఎల్ఐసి కంపెనీ. ఆ ఎల్ఐసి కంపెనీ ద్వారా మన ముఖ్యమంత్రి గారు ఒక డిజైన్ చేసుకొని వాళ్ళ దగ్గర నిబంధనలను పక్కకు పెట్టించి మాకు ఏ విధంగా చనిపోయినా, ఎట్లా చనిపోయినా ఇవ్వాలని చెప్పి అగ్రిమెంట్ చేసుకొని ఈరోజు మరి మనకు పెద్ద ఎత్తున ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. దానిని అట్లాంటి కంపెనీని కూడా, ఆ ఎల్ఐసిని కూడా అమ్మాలని చూస్తున్నది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అది సిగ్గుసేట అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ విధంగా పెట్టుబడి పెట్టి ఈ విధంగా బీమా ఇస్తూ పెట్టిన వ్యవసాయానికి మరి ఒక అధికారి కూడా ఉండాలి. అప్పుడు ఆ మండలంలో ఉన్న అధికారి మండలానికి పోతే దొరకకపోయేది, మండలానికి రైతుకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరకకపోయేది. ఈరోజు 5,000 ఎకరాలకు మరి దగ్గర ఉండే విధంగా 2 గ్రామాలకు, 1 గ్రామానికి ఒక రైతు వేదిక కట్టించి ఏఈఓస్ను అపాయింట్ చేసి ఈరోజు రైతుకు దగ్గర ఉండే విధంగా మరి అధికారులను పెట్టడం జరిగింది. మరి ఈ పండించిన పంటను మరి అప్పటి మంత్రివర్యులు హరీష్ రావు గారు వ్యవసాయ శాఖ మన గోడౌన్లకు ఉన్నప్పుడు మరి ప్రతి మండలానికి ఒక గోదాం ఇచ్చి, ప్రతి మండలానికి 5,000 మెట్రిక్ టన్నుల గోదాం ఇచ్చి దగ్గర ఉండి స్పీడ్గా కట్టే విధంగా మరి మనకు మొన్నటి కరోనా కన్నా ముందే కట్టించుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఆ రోజు 4,17,00,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న 176 గోదాములు ఉంటే ఈరోజు 22,47,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 540 గోదాములను కట్టించుకోవడం జరిగింది. మరి ఈరోజు గోదాములను కట్టించుకున్నందుకే ఈరోజు మొన్నటిసారి కరోనా వస్తే, కరోనా టైంలో మరి అనేక రకాల ఇబ్బందులు పడుతున్న తరుణంలో నిన్న మన హరీష్ రావు గారు చెప్పినట్టు ప్రధానమంత్రి గారు బయటకు వచ్చి సప్పట్లు కొట్టమన్నాడు, బయటకు వచ్చి గాలి దీపం పెట్టమన్నాడు, ఎవరింట్లో వాళ్ళు మార్చి 22వ తారీఖు నుంచి ఉండమన్నాడు, బయటికి వెళ్ళొద్దన్నాడు. కానీ వ్యవసాయదారుడు పండించిన పంట ఎక్కడ పోసుకోవాలి, వెనుకటిలాగా గోదాం లేవు, వెనుకటిలాగా గుమ్ములు లేవు, ఎక్కడ పెట్టుకోవాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు పెద్ద మనం చేసుకొని ఆ అధికారులను కూర్చోబెట్టి ఏమన్నా కానివ్వండి, ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా ప్రతి చివరి గింజ వరకు మనమే కొనుక్కోవాలని చెప్పి చివరి గింజ వరకు కొనిన గనుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్, మహాత్ముడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అలాంటి గింజను కొనే తరుణంలో అప్పటికి కట్టించిన గోదాములు కూడా సరిపోకపోతే ఆంధ్రలో కృష్ణా జిల్లాకు మేము హనుమాన్ జంక్షన్కు, ఇటు వేరే రాష్ట్రాలకు పక్క జిల్లాలకు కూడా కష్టం మీద పంపించడం. కరోనా టైంలో లారీలు దొరకక అనేక రకాల ఇబ్బందులు పడితే కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మేము కూడా రోడ్డు మీద ఎక్కి పోలీస్ శాఖ వారి సాయంతో, మరి రెవెన్యూ శాఖ వారి సాయంతో మరి చివరి గింజ వరకు కూడా కొన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అలాంటి గింజలు కనుక కొనకపోతే అంతముందున ప్రభుత్వాలే కనుక అయితే మధ్యధరాల చేతికి పోయి ₹1 కూడా రైతుకు అకౌంట్లో పడేది కాదు. ఈరోజు 15 రోజుల లోపు చివరి గింజ వరకు కొన్న ధాన్యానికి కూడా మరి ఖాళీ బస్తాలకు కూడా డబ్బులు మనం అకౌంట్లో వేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మార్కెట్లను రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉన్నది. మార్కెట్లను రద్దు చేస్తే ఈరోజు తెలంగాణలో పండించిన పంట
పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలన్నా, మరి అనుకూలంగా ఉన్నటువంటి మార్కెట్లకు పోవాలన్నా రైతులకు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. అట్లాంటి మనం ఈరోజు రైతులకు మరి మార్కెట్లను పెంచుకొని, సామర్థ్యాన్ని పెంచుకొని మార్కెట్లను మనం తయారు చేసుకున్న తర్వాత మార్కెట్లని నిర్లక్ష్యం చేస్తూ వాటిని కేంద్ర ప్రభుత్వాలు తొలగించాలని చెప్పి వ్యవహరిస్తుంది. దాన్ని కూడా మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతులకు గిట్టుబాటు ధర రావడం కొరకు మరి ప్రభుత్వమే ముందుండి అన్ని విధాల రైతులకు మనం ఎప్పుడు లేని విధంగా, ఎక్కడ లేని విధంగా ఈరోజు మనం రైతులను ఆదుకోవడం జరిగింది. మార్కెట్ కమిటీలలో కూడా రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఎప్పుడు కూడా మార్కెట్లో రిజర్వేషన్ లేదు. మరి ఒకే కులానికి కానీ ఒకే వారికి కానీ చెందినట్టుగా చైర్మన్ ఉండేది. ఈరోజు రిజర్వేషన్ ఏదైతే వచ్చిందో అన్ని వర్గాలకు అందరికి కూడా మరి ఉపయోగపడే విధంగా వ్యవసాయ మార్కెట్లను ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఆయిల్ ఫామ్ సాగు కొరకు నూతనంగా మరి వ్యవసాయాన్ని డెవలప్ చేసుకోవడం కొరకు నూతనంగా లాభపడాలి రైతులు అనే విధంగా ఈరోజు ఒక 70,000 కోట్ల రూపాయల విలువ గల ఆయిల్ ప్రోడక్ట్ను మనం పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటాను. ఆ విధంగా దిగుమతి ఎందుకు చేసుకోవాలి, రైతులే ఇక్కడ పండిస్తే బాగుంటుందని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు సదుద్దేశంతో రైతులను ఆయిల్ ఫామ్ సాగు వైపు ప్రోత్సహించడం జరుగుతుంది. అధ్యక్ష, ఈరోజు ఎకరానికి 30,000 రూపాయల సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయం కూడా తీసుకొని మరి ముందుకు తీసుకుపోతున్నాం. ఈ రైతులు కూడా మన తెలంగాణ ప్రాంత రైతులు కూడా సాగుకు అనుకూలంగా ఉన్న రైతులందరూ కూడా దీన్ని వాడుకోవాలని చెప్పి రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు కావాల్సిన ప్రణాళిక మన ప్రభుత్వం సిద్ధం చేసిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజంగా కాళేశ్వరం నీళ్ళు వచ్చినాక మరి ఇటు దేవాదుల నీళ్ళు వచ్చిన తర్వాత ముఖ్యంగా మా వరంగల్, కరీంనగర్, నల్గొండ ప్రాంతంలో కావచ్చు, మిగతా ప్రాంతంలో కావచ్చు విస్తీర్ణ సాగు పెరిగింది. ఈరోజు రైతుకు రావాల్సిన రాబడి 30 క్వింటాలు ఎకరానికి వచ్చే, 25 క్వింటాలు ఎకరానికి వచ్చే మక్కలు మరి ఈరోజు మొన్నటిసారి 40 క్వింటాల మక్కలు వచ్చినాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మనకు అది అనుకూలంగా నీరు ఉండడం వల్ల, ఈరోజు నీరు లభ్యం మనకు పెరగడం వల్ల, నీటి మట్టం పెరగడం వల్ల కాళేశ్వరం నీళ్లు మన పొలాల చుట్టూ తిరుగుతూ ఉంటే ఈరోజు బావులలో నీళ్లు పెరిగినాయి, బోర్లలో నీరు పెరగడం వల్ల మనకు నీరు అధికంగా ఇవ్వడం వల్ల పంట దిగుబడి కూడా పెరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అధ్యక్ష, ఈరోజు 49% పైగా అభివృద్ధి మరి పంటలో మనం ముందుకు తీసుకుపోతున్నాం. నిజంగా తెలంగాణలో వచ్చే ముందు 14-15 సంవత్సరానికి మనము దిగుబడి 4,11,00,000 మెట్రిక్ టన్నులు ఉంటే ఈరోజు 2019-20కి 193 లక్షల మెట్రిక్ టన్నులను ధాన్యం పండించుకోవడం జరిగింది. అంటే ఈరోజు కేసీఆర్ గారి కృషి వల్ల మరి మనకు యాసంగిలో కానీ వర్షాకాలంలో కానీ మరి అధిక దిగుబడి రావడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగా రైతు బంధు ఇవ్వకపోతే అంత ముందులాగా రైతులు కనుకైతే అటు బ్యాంకు లోను దొరకక, విలేజ్లో 3 రూపాయలు 4 రూపాయల వడ్డీ కూడా దొరకనప్పుడు రైతు పంటలు పండించలేక, బ్యాంకుల చుట్టూ తిరగలేక అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. ఆనాడు బ్యాంకుల చుట్టూ తిరిగి 6 నెలలు తిరిగిన తర్వాత లోన్ ఇచ్చేది. ఆ లోన్ కూడా ఎప్పుడు వచ్చేది, పంట కోసేటప్పుడు, పంట ఎండేటప్పుడు వచ్చేది. అప్పటికే తిరిగిన ఖర్చులు కూడా లోన్ ఇవ్వని పరిస్థితి. అలాంటి పరిస్థితిని ఈరోజు రైతు బంధు ఇచ్చి మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం వల్ల రైతులు కూడా ఎక్కడ కూడా అప్పులు తీసుకురాకుండా ఇప్పటికే మిగులుబడిగా వచ్చే విధంగా రైతాంగం ముందుకు పోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు సంవత్సరానికి 25,000 లోపు మన రుణమాఫీ కొరకు ఏదైతే ఉన్నదో ఆనాడు 2014 ముందు పాత ప్రభుత్వాలు చేసిన బకాయిలను మనం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టుకున్నామో 17 17,000 కోట్ల రూపాయలను సంవత్సరానికి చొప్పున మనం మాఫీ చేసుకొని 2014-2018 నుంచి తీసుకున్న రుణాలు కూడా 25,000 లోపు రుణాలను అన్నింటిని కూడా దాదాపు 25,036 కోట్ల రూపాయలను మనం లోన్లో బడ్జెట్లో పెట్టుకొని మాఫీ కొరకు పెట్టుకొని మాఫీ చేసిన సంగతి కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇది ఒకవైపు చేస్తూనే, ఇది ఒకవైపు రైతాంగాన్ని ముందుకు తీసుకుపోతూనే మరి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో విధులను నిర్వర్తించుకోవడం కొరకు రైతు సమన్వయ కమిటీ, రైతు బంధు కమిటీలను వేసుకోవడం జరిగింది. వాటి ద్వారా చేయబోయే పనులను, వాటి ద్వారా ఒక ప్రణాళికబద్ధంగా ఈరోజు రైతు అమ్మిన పంటలను కానీ, రైతు పండించిన పంటలను కానీ ముందుకు తీసుకుపోవడం కొరకు, మరి వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోవడం కొరకు కమిటీలు వేసుకోవడం జరిగింది. ఆ కమిటీలను మరి మాట్లాడుకోవడం కొరకు, రైతులు మాట్లాడుకోవడం కొరకు మొన్ననే మన రైతు వేదికలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతు వేదికల ద్వారా ఏదైతే మనం చేసుకున్నామో రాబోయే రోజుల్లో దాన్ని ముందుకు తీసుకుపోవడం కొరకు ఒక ప్రణాళికను కూడా తయారు చేసుకోవడం జరిగింది. వీటన్నిటికీ ముఖ్యంగా ఈరోజు రైతాంగము 70 సంవత్సరాల కాంచి కష్టపడి 70 సంవత్సరాల కాంచి
తెల్లగాయుధం మీద రాసుకున్న భూములను 70 సంవత్సరాల నుంచి తాతలు తండ్రులు రాసుకున్న భూములను మరి పట్టా పాస్బుక్ మ్యుటేషన్ కాకుండా ఉన్నటువంటి భూములను ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని సాదా బైనామా కాయిదాలను కూడా ఈరోజు పట్టా పాస్బుక్లు ఇచ్చి వాళ్ళను పర్మనెంట్ చేయాలి, రైతులకు ఉన్నటువంటి భూమిని ఎటుపోకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో రైతాంగాన్ని ముఖ్యంగా ఆదుకోవాలంటే ముందుగా వాళ్ళ గొడవలు ఉండదు, క్రైమ్ రేషియో తగ్గాలి, ఆ ఇటు ఊనిందంటే గెట్టు పంచాయతీ, భూమి పంచాయతీ, ఉడ్ల పంచాయతీ ఉంటుందని చెప్పి వాటి తీసివేయడం కొరకు ఈరోజు సాదా బైనామాలంతా కూడా 2 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో ముఖ్యంగా మా నియోజకవర్గంలో 95.6% తెల్ల కాగితాలన్నీ పచ్చబుక్కులుగా మార్చిన ఘనత మహాత్ముడు కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అలాంటి పట్టా పాస్బుక్లు మార్చి ఆ పాస్బుక్లను రెగ్యులరైజ్ చేయించి ఈరోజు వాటికి మరి రైతు బంధు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఏదైతే ధరణి సైట్ వచ్చిందో ఇందాక కొంతమంది సభ్యులు మాట్లాడారు, ధరణి సైట్లో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పి. లేదు అధ్యక్ష, ఏదైతే పట్టా పాస్బుక్ వచ్చిందో గ్రీన్ బుక్ వచ్చిన వాటికి ఎలాంటి సమస్యలు లేవు. ఈరోజు ఒక రైతు అమ్మినా కొనినా ఆ పట్టా పాస్బుక్ తీసుకపోతే ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అక్కడ ఏమాత్రం కూడా లేదు. ఏదైతే అంతకుముందు రిజిస్ట్రేషన్ అయిన కాయిదాలున్నాయో మ్యూటేషన్ కావడం లేదు. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలించి దాన్ని కూడా పాస్బుక్లు అయ్యే విధంగా పరిశీలించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలలో కానీ విలీన గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ విలీన గ్రామాలు ఈరోజు కూడా గ్రామీణ ప్రాంతాలుగా వ్యవసాయాధారం మీద ఆధారపడ్డ కుటుంబాలుగానే ఉన్నాయి. అలాంటి వ్యవసాయాధారం మీద ఆధారపడ్డ కుటుంబాల భూములను, వ్యవసాయ భూములను ఇమ్మీడియట్గా మ్యుటేషన్ చేయడం కానీ ఇమ్మీడియట్గా సాదా బైనామా కాయిదాలను కానీ మళ్ళీ రెగ్యులరైజ్ చేసి వారికి కూడా పట్టా పాస్బుక్లు ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా నేను గౌరవ మంత్రివర్యులు గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అలాగే ఈరోజు అయిపోయింది, అయితే కంక్లూడ్ చేస్తాను. ఈరోజు రైతులకు మరి రైతులను బాగుపరచడం కొరకే 50% నుండి 90% వరకు సబ్సిడీలతో రైతుకు సంబంధించిన మరి పరికరాలను అందించడం జరుగుతుంది. ఇప్పటివరకు 14,000 ట్రాక్టర్లను, 4,71,000 టార్పాలిన్ను, 26,179 స్పేర్లను కూడా అందించడం జరిగింది. డ్రిప్ ఇరిగేషన్కి అయితే ఎస్సీ ఎస్టీకి 100% సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవైపు వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకుపోతూ ఒకవైపు పాడి పరిశ్రమను కూడా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పాడి పరిశ్రమను కూడా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఈరోజు మా నియోజకవర్గంలోనే 176 మందికి ఎస్సీలకు 2 బర్ల చొప్పున ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా 2 బర్లను ఒక 3 నెలల తర్వాత ఇస్తున్నామని చెప్పి, అంటే పాడి పరిశ్రమను పెంచడం కొరకు విజయ్ డైరీ అయితే మా దగ్గర ఉన్న మరి డైరీస్ ఉన్నాయి, వాటి డైరీ ప్రోడక్ట్ను పెంచడం కొరకు ఈరోజు ప్రభుత్వం తరఫున వారికి సహాయ సహకారాలు కూడా అందించి పాడి పరిశ్రమను కూడా ముందుగా తీసుకుపోతున్న మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు విత్తన భాండాగారంకు కూడా మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రమే ముందంజలో ఉండాలని చెప్పి దానికి అనేక రకాల ప్లాన్లు కూడా తయారు చేయడం జరుగుతుంది. ఈరోజు భూమి సమగ్ర సర్వే కొరకు ఇంతకుముందు ఏదైతే మన భూములు ఉన్నాయో కొన్ని మా దగ్గర 5%, ఇతర నియోజకవర్గాల్లో 10-20% ఉన్నాయి. వాటన్నిటిని రెగ్యులరైజ్ చేయడం కొరకు గుడి భూమి, బడి భూమి, మరి వక్ఫ్ బోర్డు భూమి కావచ్చు, ఇతరత్ర గ్రామీణ ప్రాంతంలో భూములను కావచ్చు రెగ్యులరైజ్ చేసుకోవడం కొరకు మరి మన ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద ఉద్దేశంతో దేశంలోనే ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ లేని విధంగా సమగ్ర సర్వే చేయాలనే ఉద్దేశంతో 400 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించుకొని మరి భూ సమస్యలు, గెట్టు సమస్యలు, కబ్జా సమస్యలు పరిష్కారం కావడం కొరకు మరి ధరణి వెబ్సైట్ను కూడా ఇంకా రెగ్యులరైజ్ చేసుకోవడం కొరకు మరి ఏదైతే మరి లాటిట్యూడ్ యాటిట్యూడ్ సిస్టంలో సర్వే చేయాలని ఉద్దేశంగా ముందుకు పోతున్నారు. అది ఇమ్మీడియట్గా చేస్తే నాకు తెలిసి భూ సమస్యల వల్ల క్రైమ్ రేషియో అసలే ఉండదని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే నేను ఇది నాకు కాకపోయినా ట్రైబల్ వెల్ఫేర్ ఏదైతే ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఇక్కడే ఉన్నారు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. తండాలకు మరి కలిపే విధంగా మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే కూడా నేను విన్నా. ఖచ్చితంగా ఈ బడ్జెట్లోనే తండాకు రోడ్డు ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇందాక ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడారు అధ్యక్ష. నిజంగా కొంత అది జెన్యూన్గా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అనేది ఏదైతే ఉన్నాయో బస్సులను నేను ముఖ్యంగా మా నియోజకవర్గాలకు గ్రామాల వాళ్ళ ఇబ్బందిని చూసి బస్సులు మనం ఆర్ఎం గారితో మాట్లాడి బస్సులు వేసిన తర్వాత ఎమ్మటే అక్కడున్న ప్రాంత ఆటో సోదరులు బస్సు నువ్వు కనుక మా ఊరికి వస్తే మా బతుకులు ఎట్లుంటాయి, మా ఆటోలు నడువే అని చెప్పి వారు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే బస్సు వేస్తే కూడా పబ్లిక్ ఎక్కడం లేదు. మరి దానికి
చిన్న చిన్న బస్సులు స్మాల్ బస్సులు తయారు చేసి స్మాల్ బస్సులను గ్రామీణ ప్రాంతాలకేసి ఒక 20 మంది 25 మంది ఎక్కే విధంగా బస్సులను ఏమైనా తయారు చేసి వేస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క సూచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే మరి భూ సమస్యలతో పాటు రైతాంగాన్ని ఇంకా ఆర్థికంగా బలోపేతం చేసుకోవడం కొరకు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ముందుకు తీసుకుపోతున్నాడో వారికి అందరం కూడా మరి పార్టీలకు అతీతంగా మరి మనం సహకరించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉన్నారు. నేనంటా ఉన్నా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వైఖరి మీద ఇక్కడున్న బీజేపీ వాళ్ళు మరి అడగాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుల మీద వ్యతిరేక చట్టాన్ని ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడగాలే తప్ప ఇక్కడ మాకేదో దొరుకుతుంది ఏమో చేస్తా అని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఏం దొరకదు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎక్కడ ఏం ఎతికినా దొరికే ప్రసక్తే లేదు. వాళ్ళు కూడా రేపు కనువిప్పయ్యే విధంగా ఈరోజు ఈ రాష్ట్రం ముందంజలో పోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుస్తున్నాను అధ్యక్షుడు. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు డాక్టర్ ఆనంద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. వ్యవసాయ